వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఇంటర్మీడియట్ బోర్డు వారు మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిలబస్ ప్యాటర్న్ ప్లస్ సిలబస్ మార్చారండి. దీనికి సంబంధించి మనకి ఏముంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండి. ఇది మనకి సెట్స్ అండి. సెట్స్ అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, అలాగే టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. దానిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి. అలాగే కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి, 4th చాప్టర్ వచ్చి. తర్వాత లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి, 5వది. పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అండి, కాంబినేషన్స్. అలాగే బైనామిల్ థియరం అండి. అలాగే సీక్వెన్స్ అండ్ సిరీస్ అండి, 8వ చాప్టర్ వచ్చి. తర్వాత 9 స్ట్రైట్ లైన్స్ అండి. తర్వాత 10 కోనిక్ సెక్షన్ అండి. దీంట్లో మనకి సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా కోనిక్ సెక్షన్ సంబంధించి. తర్వాత ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జామెట్రీ అండి. తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, స్టాట్ అండి. తర్వాత 14వది చాప్టర్ వచ్చి ప్రాబిలిటీ అండి. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి ఇదండి సిలబస్, మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి సిలబస్. అలాగే ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిలబస్ అండి. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండి. తర్వాత లాస్ ఆఫ్ మోషన్. 5వది వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అండి. 5వ చాప్టర్ వచ్చి. తర్వాత సిస్టమ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అండి. ఇది 6వ చాప్టర్ వచ్చి. 7వది వచ్చి గ్రావిటేషను. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండి, 8వది చాప్టర్ వచ్చి. తర్వాత 9వది వచ్చి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండి, సాలిడ్స్, ఫ్లూయిడ్స్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండి, 10వది చాప్టర్ వచ్చి. 11వది వచ్చి థర్మోడైనమిక్స్ అండి. తర్వాత కెనెటిక్ థియరీ అండి, 12వది. 13వది ఆసిలేషన్స్ అండి. 14వది వేవ్స్ అండి. దానికి సంబంధించి మనకి ఫిజిక్స్ సంబంధించి ఇది సిలబస్ అండి. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిసిటీ ప్రాపర్టీస్, తర్వాత కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్ అండి. తర్వాత థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, రియాక్షన్స్ అండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెక్నిక్స్ అండి. తర్వాత హైడ్రోకార్బన్స్. ఇది మనకి కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్ అండి. అలాగే బాటనీ కూడా సంబంధించి మనకి సిలబస్ అండి. ఇది తర్వాత జువాలజీ అండి.
తర్వాత సివిక్స్ సంబంధించి సిలబస్ అండి. తర్వాత హిస్టరీకి సంబంధించి సిలబస్ అండి. తర్వాత ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్ సంబంధించి మొత్తం సిలబస్. కామర్స్కి సంబంధించి సిలబస్ అండి ఇది. తర్వాత ఇంగ్లీషు సంబంధించి సిలబస్ అండి. తెలుగు అండి ఇది. అలాగే సాంస్క్రిట్ అండి ఫస్ట్ ఇయర్. హిందీ. ఇదేమో ఉర్దూ అండి, ఉర్దూకి సంబంధించి సిలబస్. ఇది మొత్తానికి మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిలబస్ అండి ఇది. మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ మనకి అంటే దీనికి మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి తొందరలోనే మనకి ఈ సిలబస్ని మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తామండి. ఇది తొందరలోనే మనకి బేసిక్స్ చెప్తూనే ఒక చాప్టర్ చెప్తాము. దానికి సంబంధించి ఇది అంటే జేఈ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ మార్చారండి ఇది. మన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి అంటే జేఈ మెయిన్స్లో వచ్చే బిట్స్, అందుకే 1 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పెట్టాడు. దీనికి ఆబ్జెక్టివ్ కూడా మనకి ప్రిపేర్ అవుతే బాగుంటుంది కాబట్టి మనకి వీడియోలు తొందరలోనే అప్లోడ్ చేస్తామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.